గడిచిన 5 ఏళ్లలో జరిగిన కొన్ని సంఘటనలు కీలక కేసుల విచారణ సిఐడికి అప్పగించింది ఏపీ ప్రభుత్వం. టీడీపీ ఆఫీస్పై దాడి నుంచి నటి జత్వాని కేసు వరకు కీలక కేసుల ఎంక్వైరీ బాధ్యతని సిఐడి చేతుల్లోనే పెట్టింది. అన్ని కేసులను సిఐడికే ప్రభుత్వం ఎందుకు అప్పగిస్తోంది? ఈ కేసుల విచారణ ఏ మలుపులు తిరగబోతోంది? కీలక కేసుల్లో రంగంలోకి సిఐడి విచారణ స్పీడప్ చేసిన సర్కార్. వైసీపీ ప్రభుత్వ హయాంలో దాడులు దౌర్జన్యాలకు సంబంధించిన కేసులపై కూటమి సర్కార్ సీరియస్ గా దృష్టి సారించింది. ఈ కేసుల్లో వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి దోషులను చట్టపరంగా శిక్షించేందుకు సర్కార్ సిద్ధమైంది. కీలక కేసులన్నీ సిఐడికి అప్పగించేస్తోంది కూటమి సర్కార్. టీడీపీ సెంట్రల్ ఆఫీస్పై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి, గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి, నటి జత్వాని కేసుతో పాటు పలు కీలక కేసుల విచారణ బాధ్యతను సిఐడి చేతుల్లోనే పెట్టింది. 2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. ఇప్పటి వరకు మంగళగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు విచారణ జరిగింది. దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్, తలసిల రఘురాం సహా మరో 14 మంది నిందితులుగా ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి విచారించారు పోలీసులు. సెల్ ఫోన్స్ ఇవ్వాలని నిందితులను పోలీసులు కోరారు. అయితే ఫోన్స్ ఇవ్వడానికి నిందితులు అంగీకరించలేదు. కోర్టు ఆదేశాలు ఉంటేనే ఇస్తామని సమాధానమిచ్చారు. ఈ కేసుల్లో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆ తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. ఇక దేవినేని అవినాష్, తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, గవాస్కర్ ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 21 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పాస్పోర్టు సరెండర్ చేయాలని, దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. వైసీపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సిఐడి మరిన్ని ఆధారాలు సేకరించి కోర్టులో సమర్పించే అవకాశం ఉంది. ఇక ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై దాడి కూడా అప్పట్లో రాజకీయాలను కుదిపేసింది. విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇంటిపై దాడి జరిగింది. ఈ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో కూడా విచారణకు సహకరించాలని జోగి రమేష్ ను కోర్టు ఆదేశించింది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే పోలీసుల విచారణకు జోగి రమేష్ సహకరించలేదు. అధికారుల ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేసే ధోరణి ప్రదర్శించారు. ఇప్పుడు సిఐడికి ఈ కేసు వెళ్లడంతో విచారణ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది. ముంబై నటి కాదంబరి జత్వాని కేసు కూడా ఏపీలో పెద్ద కలకలమే రేపింది. ఈ కేసులో కీలక నిందితుడైన కుక్కల విద్యాసాగర్ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. అతన్ని ఇప్పటికే పలుమార్లు పోలీసులు విచారించారు. అప్పటి సీఎంఓ, డీజీపీ ఆఫీస్తో పాటు విజయవాడలో పనిచేసిన కీలక పోలీసు ఆఫీసర్లపై అభియోగాలున్నాయి. కేసు విచారణ అధికారిని నిందితుడిగా చేర్చుతూ ఛార్జిషీట్ కూడా దాఖలైంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంతిరాణ టాటా ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. పోలీసులు దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని, తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరగా ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో కాంతిరాణ టాటాతో పాటు పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని ఇప్పటికే సస్పెండ్ అయ్యారు. ఈ కేసులో పెద్ద పెద్ద ఆఫీసర్లపై ఆరోపణలు రావడంతో సిఐడి చేతుల్లోకి ఫైళ్లు వెళ్లాయి. ఇలా కీలక కేసులన్నీ సిఐడి చేతుల్లోకి వెళ్లాయి. మరి ఆయా కేసుల్లో సూత్రధారులు, పాత్రధారులను ఎప్పటిలోపు పట్టుకుంటారు? విచారణ ఏ మలుపులు తిరుగుతుంది అనేది ఆసక్తిగా మారింది.